తన వజ్రాయుధాన్ని విసిరాడు. అలా దేవేంద్రుని ఆయుధం హనుమంతుడిని ఒక పర్వత ప్రాంతానికి విసిరికొట్టగా అతను చుబుక వామపార్శ్వం చిట్లింది. నిజానికి ఈ సంఘటన వల్లే హనుమంతునికి ఆ పేరు వచ్చింది. హనుమంతుడంటే హనువు భంగమైనవాడు అని అర్థం. తన కుమారునిపై ఇంద్రుని దాడిని చూసి వాయువు అగ్రహోగ్రతుడై ముల్లోకాలలో వాయు ప్రసారాన్ని స్తంభింపచేశాడు. దానితో దేవతలంతా విపరీతమైన ఆందోళనతో హాహాకారాలు చేయసాగారు. బ్రహ్మదేవుని ముందిడుకుని వాయుదేవుని శాంతింపచేయడానికే క్షణాల మీద ఆయన నివాసానికి వెళ్ళారు. ఈ వాయుదేవుడికి సంతుష్టి కలిగించడానికే బ్రహ్మదేవుడు హనుమంతుడిని యుద్ధంలో అజేయునిగా నిలిచేలా వరమిచ్చాడు. తన వజ్రాయుధం వానర శిశువుని వధించకపోవడం చూసి దేవేంద్రుడు ఆశ్చర్యానందాలు పొందాడు. అందువల్ల హనుమంతుడికి ఇచ్ఛామరణ వరాన్ని ప్రసాదించాడు.